హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముచ్చట ఏంటంటే మా పుట్టింటి నుంచి పార్సిల్ వచ్చేసింది. పుట్టింటికి వెళ్ళి మనకేం కావాలో తెచ్చుకోవడం అనేది కామన్. మనం అడగకపోయినా మనకేం కావాలో తెలుసుకొని అన్ని ఇలా పార్సిల్ చేసి పంపించడం అనేది చాలా స్పెషల్ గా ఉంటది. మరి మా అమ్మ నాన్న మా కోసం ఏం పంపించారో చూపిస్తారండి. మా ఇంట్లో ఉన్న వేప చెట్టుకి మా అమ్మ తమలపాకు పాదు పెట్టించిందనమాట. ఒక్కొక్క ఆకు కూడా అరిటాకులాగా పెద్దగా ఉంటది. ఇంట్లో పెంచుకునేవి కాబట్టి దేవుళ్ళ దగ్గర పెట్టుకోవడం మంచిదని పంపించింది మా అమ్మ. ఫ్రెష్గా ఉండేలాగా ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపించారో. కొన్ని వస్తువులు అయితే మా చెల్లి కోసం పంపించింది. అది నేను ఒకచోటే ఉంటాం కాబట్టి ఇందులో సగానికంటే ఎక్కువ దానికోసమే తెచ్చినవి. హెయిర్ బ్యాండ్లు కూడా తన కోసమే. ఇవన్నీ చూసి బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుపు మొహం పెట్టేసింది నాకు అమ్మ కావాలి అని. బట్టల క్లిప్పులు కూడా పెట్టారు హెయిర్ క్లిప్స్ తో పాటు. ఆడపిల్లలకి ఏం కావాలో అమ్మలకే తెలుస్తుంది. అందుకే చిన్ని చిన్ని వస్తువులతో పాటు అన్ని ప్యాక్ చేసింది. పిన్నిస్లు క్లిప్పులు కూడా పంపించింది. ఇంకా ఏమున్నాయో చూపిస్తారండి. మందారం పువ్వులు కూడా పెట్టింది. మా చెట్లువే ఇవన్నీ. ఈ మందార పూలే కాదండో, ఈ పువ్వులు చాలా రకాలు పంపించింది. ఇలా పార్సల్ పెడుతున్నారు అంటే మినపప్పు పెసరపప్పు అనుకున్నాం కానీ ఇలా చిన్న చిన్న వస్తువులతో పాటు అన్ని రకాలు పెడతారని మేమైతే అనుకోలేదు. మేమైతే పార్సల్ ఓపెన్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. మా అమ్మ ఏమేం పెట్టిందా అని ఇద్దరం కొట్టుకోకుండా తీసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఊర్లో ఉండే అమ్మ వాళ్ళకి సరుకులు ఏవైనా సరే ₹1 ధర తగ్గుతుంది కాబట్టి లగేజ్తో పాటు ఇవన్నీ పెట్టానని చెప్తుంది. అక్షయ పాత్రలాగా తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏమేం పెట్టిందో. ఇదేమో కమ్మటి నెయ్యి అనమాట. ఇంకా ఉన్నాయి, త్వరగా ఓపెన్ చేయి ఫాస్ట్గా అని మా చెల్లి కంగారు పెట్టేస్తుంది. ఈ బాక్స్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ చేతితో తనే స్వయంగా కట్టిన మల్లెపూల మాల ఇది. ఇవైతే మా మేనత్త ఇంటి నుంచి వచ్చిన బొబ్బర్లు అనమాట. తిరగలు పట్టించింది మా అమ్మ. ఏంది ఇది ఒకటొకటి తీస్తానే ఉంది అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి, ఆగండి. ఈ కవర్ ఏంటో మెత్తగా ఉంది కానీ ఇదేంటో తెలియట్లేదు. ఇదేంటో కాదండి బాబు, ఈ గోరింటాకు. మా ఇంట్లో ఉండే గోరింటా చెట్టు ఆకు చాలా బాగా పండుతుంది. ఒక బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్ అనమాట. ఇక తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూసాక ఈ బ్యాగ్ లో ఉండేవన్నీ కూడా హెవీ వెయిట్ వే అని అర్థమైపోయింది. ఇదిగోండి బియ్యం రవ్వ. ఏంటి ఇవన్నీ మీరు చేసుకోలేరా, అన్ని మీ అమ్మ పంపారంటారేమో. దోశల్లోకి రేషన్ బియ్యం కూడా పెట్టింది. ఇప్పటికైతే సెకండ్ బ్యాగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొక బ్యాగ్ ఉందండోయ్. మా ఇంట్లో మునగ చెట్టు కరివేపాకు చెట్టు కూడా ఉంది. వాటి ఆకులు కూడా పంపించింది. ఇవన్నీ కాదు, ఇంటినే ఇక్కడ పంపలేకపోయావా అని ఫోన్ చేస్తే నవ్వుకుంటుంది. బయట కొన్న కారం తినకూడదని ఇదిగోండి మిరపకాయలు కొన్ని ఆడించి మరీ పంపారు. అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి అనమాట. ఈ సంవత్సరం పెట్టిందే ఇది. ఆఖరికి మేము తలకి పెట్టుకునే నూనెతో సహా మమ్మీ ప్రిపేర్ చేసి పంపించింది. మీకు కూడా ఇలాంటి లగేజ్లు వస్తూ ఉంటాయా? మరి నా ముచ్చట్లు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.